ఎనర్జీ అంటే మనలో శక్తి అంటాం, శక్తినే ఎనర్జీ అంటాం. అందరికీ ఎనర్జీ అవసరమే, స్టూడెంట్స్కి ఎనర్జీ అవసరమే, టీచర్స్కి ఎనర్జీ అవసరమే, పేరెంట్స్కి ఎనర్జీ అవసరమే. దోమ మనల్ని కుడుతూ ఉంటుంది, దానికి కూడా ఎనర్జీ అవసరమే. అందుకని మనం ఎనర్జీ గురించి చాలా లోతుగా మాట్లాడుకోవాలి. ఇది మనము అందరూ చాలా సీరియస్గా నేర్చుకుంటే మనం ఎనర్జీని ఎంత అద్భుతంగానో ఉపయోగించుకోవచ్చు. చాలామందికి ఒక పని చేయాలన్నా, ఏం చేయాలన్నా మాకు అంత శక్తి లేదు అంటారు. కరోనా కాలంలో జరిగింది ఏంటంటే అందరూ ప్రపంచం అంతా శక్తి కోల్పోయింది. ఆరోగ్యంగా ఉంటే శక్తి ఉంటుంది. మనకి శక్తి గురించి కొంతమంది చాలా బలవంతులు మనకు కనిపిస్తారు. రామాయణంలో హనుమాన్ అంటారు, ఆయన చాలా శక్తివంతుడు అంటారు. ఆయన సీతమ్మని ఎత్తుకుతూ లంకకు ప్రయాణం చేయటంలో 12 యోజనాలు ఆకాశంలో ఎగిరి, ఆ శక్తి అంతా కూడా మనకి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇవన్నీ కథలు, బట్ మనం మనుషులం. అయితే శక్తిని గురించి మనిషి ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడు, ఎంతో గౌరవిస్తూ ఉంటాడు. మీరు కూడా ఎవరైనా శక్తి ఇట్లా మజిల్స్ చూపెడితే అబ్బో అంటారు. మీరు కూడా ఎప్పుడెప్పుడు అద్దంలో మజిల్స్ చూసుకుంటూ ఉంటారు, మగపిల్లలు ముఖ్యంగా. నాకు బలం వద్దు. బలం ఉండే పిల్లలు బలహీనమైన పిల్లల్ని ఎప్పుడు కొడతా ఉంటారు. కొట్టాలని కొట్టరు, వాళ్ళ శక్తిని ప్రదర్శించుకుంటూ ఉంటారు. నాకెంత బలం ఉంది చూడు అని. భారతంలో కూడా భీముడిని అట్లా నిలబెట్టారు. భీముడు చిన్నప్పటి నుంచి కౌరవులు అంటే పడదు కదా, వాళ్ళని చితకబాది కొట్టేసేవాడు. వాళ్ళు భయపడేవాళ్ళు. బట్ మనం ఇక్కడ శక్తి అంటున్నప్పుడు కేవలము శారీరకమైన శక్తి కూడా కాదు, మాత్రమే కాదు, మానసికమైన శక్తి కూడా. బైబిల్లో కూడా ఇట్లా కథలు ఉన్నాయి. గోలియత్ చాలా బలవంతుడు. వాడొచ్చి ఊళ్ళు వాడి దెబ్బకి అదిరిపోతూ ఉంటాయి. గొర్రెలు కాసుకునే పిల్లాడు డేవిడ్ పాపం బలహీనంగా ఉంటాడు. రాజు సాటింపేస్తాడు ఎవరైనా గోలియత్ని ఇచ్చేస్తే అని. వీడికి చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకునే పిల్లోడు కాబట్టి డేవిడ్ ఒడిసెల అంటే చిన్న తాడు ఉంటుంది, మధ్యలో రాయి పెడతారు, ఎట్ట తిప్పి వాడు ఇసిరితే ఇక్కడ వచ్చి తగులుతుంది కడుతులకి. వాడంతే ఫినిష్. అది నేర్చుకుంటాడు డేవిడ్ ఎప్పుడు ప్రాక్టీస్లో. వాడికి గురి ఉంది. కొంతమంది క్యాటర్ బాల్ తీసుకొని కొడతా ఉంటారు. గురి ఉంటే టపా తగులుతుంది. మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎలక్ట్రిక్ బల్బులు అట్లాంటివి రాయి ఊరికైనా తమాషగా వేసేది, అవన్నీ పగల కొడతా పోయేది. మీరు కూడా చిన్నప్పుడు అట్లాంటివన్నీ అదంతా బల ప్రదర్శన అంటారు. ఒకటి గురి, బలము. ఒక గురి అంటే కరెక్ట్గా అట్లా వాళ్ళని నేను చూశాను, గురి చూసి కొట్టడం. ఇదంతా బలం అంటారు. మీ అందరికీ బలం అంటే చాలా ఇష్టము పిల్లలకి. ఎందుకంటే బలవాన్ అంటారు, శక్తిమాన్ అంటారు. టీవీలో అట్లా సినిమాలన్నీ కూడా మీరు చాలా చూశారు, శక్తిమాన్ అవన్నీ కూడా బాగా. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే సీరియస్ విషయము అసలు శక్తి అంటే ఏంటి అని. ఎక్కడి నుంచి వస్తుంది?
నాకైతే ఎప్పుడు అది ప్రశ్నగానే ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది బలము అని. మీరు కూడా తాతగారితో పాటు మీరు కూడా ప్రశ్నించుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది మీకు శక్తి అని. కొంతమంది ఏమంటారంటే మనము అన్నం తింటాము, అన్నం నుంచి శక్తి వస్తుంది. నిజమే, బట్ అందరూ అన్నం తింటారు. కొందరిలో శక్తి విశృంఖలంగా కనిపిస్తుంది, విజృంభిస్తుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఏంటి ఆ శక్తికి మూలము? ఏంటి ఆ శక్తికి మూలం ఏంటి? మనకి దేవుళ్ళందరినీ కూర్చుకుంటున్నాం. కనకదుర్గమ్మ అదే పనిగా కొండపైన పెట్టుకున్నారు. ఆమెను శక్తి అంటారు. ఎందుకు ఆమెను శక్తి అంటారు? అవన్నీ నిజమని తాతగారు అనడం లేదు, బట్ జనం ఏమనుకుంటారో చెప్తున్నా. ఆమెను శక్తి అంటారు. ఏంటి శక్తి అంటే? ఎనర్జీ అని. చాలా కథలు చెప్తారు. దుర్గా, కాళీ ఇవన్నీ శక్తి. శివ ఇవన్నీ కూడా శక్తి కోసము. బట్ మనం అవన్నీ తీసి పడేద్దాము, అవన్నీ కూడా కథలు. బట్ మనం మామూలుగా శక్తి అంటే ఏంటి? ఆలోచించడము, స్కూల్కి రావడము, ఇంట్లో అమ్మ చెప్తే ఏదైనా పని చేయటము, నాన్న చెప్తే పని చేయటము, ఇంట్లో అమ్మకు సహాయం చేయటము, చదువుకోవటము, ఇవన్నీ కూడా శక్తికి సంబంధమే. శక్తి లేనిది ఏది జరగదు. బలముపాస్మ, శక్తి ఉపాస్మ అంటే శక్తి నా లోపల ఆవహించుకొని శక్తి రాని శక్తి శక్తి అంటుంటా. ఆరోగ్యానికి నిదర్శనం శక్తి. నువ్వు బాగా ఆరోగ్యంగా ఉంటే. కరోనా ఏం చేసిందంటే మనల్ని శక్తి విహీనం చేసింది, శక్తి లేకుండా చేసింది. ఊపిరితిత్తులు బాగా పనిచేయాలా, మనము ఉశ్వాస నిశ్వాసాలు బలంగా పనిచేయాలా, గుండె కొట్టుకోవాలా, కండరాలు అవన్నీ కూడా, నర్వస్ సిస్టము, రక్త ప్రసారము ఇదంతా సరిగ్గా ఉండాలా. ఇదంతా ఆరోగ్యంలో భాగం అన్నమాట. ఇవన్నీ ఉంటే కొందరిని నేను చూశాను, బలహీనంగా ఉంటారు, చాలా అయినా గొప్ప శక్తి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? చాలా బలవంతులు అని మనం అంటూ ఉంటాం. పురుషులంతా చాలా శక్తివంతులు అనుకుంటారు, స్త్రీలు చాలా సుకుమారులు, మృదులంగా ఉంటారు, వాళ్ళు బలహీనులు. అయితే నిజంగా చూస్తే స్త్రీలకు చాలా శక్తి ఎక్కువ మగవాళ్ళకంటే. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి శక్తి? వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో కూడా చూశారు. ఆయుష్ కూడా అన్ని కష్టాలకి ఓర్చుకొని బతికే, ఎక్కువ సంవత్సరాలు బతికేది స్త్రీలే ఎక్కువ బతుకుతారు అని అంటారు. ఇదంతా సైంటిఫిక్ ఎవిడెన్స్లో చెప్తున్న ప్రపంచంలో నిరూపించేది. కారణం ఏంటి మరి పురుషులు అంత విజృంభిస్తారు కదా, అంత ధైర్యము, సాహసము, వీరత్వం ప్రకటిస్తారు కదా. స్త్రీలు అంత బలహీనంగా ఉంటారు కదా, మాట రాదు కదా, మెత్తగా ఉంటారు కదా. ఎందుకట్లా శక్తి? శక్తి మనము ఇప్పుడు మాట్లాడుకునే శక్తి, ఇవన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించాలా. వాళ్ళు చాలా మృదువుగా ఉంటారు, సున్నితంగా ఉంటారు, సహనం ఉంటుంది, నిదానం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. దాంట్లో కూడా శక్తి ఉందేమో, అదే శక్తి ఏమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. గర్జించి, గాండ్రించి, విజృంభించి, తన వీర ప్రతాపం అంతా చూపించి వాళ్ళు, సరే అది కూడా శక్తే, మనం కాదనం. జంతువులకు కూడా అట్లా శక్తి ఉంటుంది. పులి అమ్మో అంటారు, పులి గాండ్రిస్తుంది, సింహం గాండ్రిస్తుంది, అవి చాలా శక్తివంతులు. ఏనుగు చాలా బలమైన ఇది అంటారు. మీకు అవన్నీ చూస్తే ముఖ్యంగా స్టూడెంట్స్ శక్తి గురించి ఆలోచన చేయాలి. ఫిజిక్స్లో శక్తి అవన్నీ ఏంటి అనేది నరేంద్ర చెప్తాడు. ఆయన ఫిజిక్స్ సైంటిస్ట్ కాబట్టి, సైన్స్ పైన ఆయనకు గొప్ప ఇది ఉంది కాబట్టి ఆయన ఫిజిక్స్లో శక్తి అవన్నీ ఆయన చెప్తారు. నేను సైన్స్ శక్తి గురించి మాట్లాడటం లేదు. మామూలుగా మనం శక్తి అని దేన్ని అంటామో, శక్తి అవసరాన్ని మనం ఏమంటామో దాని గురించే మాట్లాడతాం. చాలా సింపుల్. దీనికి మీకు
శాస్త్ర పరిజ్ఞానం ఏం అవసరం లేదు. మామూలుగా అందరితో మాట్లాడినట్టే శక్తిని గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా శక్తిని గురించి లోతుగా ధ్యానంలో చూడాలి. ఎక్కడ శక్తి, ఏంటి శక్తి? వాడు గోలియత్తు తాటి చెట్టు అంత ఎత్తున్నాడు, వాడు మహాబలవంతుడు గోలియత్తు. వాడు వచ్చి నిలబడి గర్జిస్తే గ్రామాలు గ్రామాలు ఇతని మనకు బకాసురుడు ఉన్నాడు భారతంలో. బకాసురుడు వచ్చి తిన్నాడంటే వాడికి ఆకలి అయిందంటే ఒక 10 మందిని ఇట్లా విరుచుకొని ఆ బాబా అని తినేసేవాడు. ఆ ఊరు ఏకచక్రపురం వాళ్ళు, అయ్యా ఇట్లయితే మేము ఊళ్ళు నాశనం అయిపోతాయి, మేమే నీకు ఆహారము ఇస్తాము, దయించి. నేను భారతము తిక్కన భారతంలో ఈ కథ ఉంది, బకాసురుడి కథ అని అంటే బకాసురుడు ఒప్పందం చేసుకుంటాడు. ఏమంటే దినము ఆయనకి 2 దున్నపోతులు, బండి, ఆ బండి నిండా అన్నము, చారు, సంక్రాంతికి మనం చేసుకునే స్పెషల్స్ అన్నీ చేసి పెట్టాలా. అన్నీ ఆయనకి సరిగ్గా 12:30 గంటలకి కరెక్ట్గా కొండపైన అక్కడ గుహలో ఉంటాడు. వాడు మహాభారీ కాయుడు బకాసురుడు. అసురుడా అంటే రాక్షసుడు. దేవతలు రాక్షసులు అంతా అన్నదమ్ములే అంటారు. వాడికి బలం అట్లుందన్నమాట. అందరూ హడలిపోయినారు. ఆ ఏకచక్రపురానికి పాపం ఎందుకో పాండవులు కొంచెం లక్క ఇంట్లో నుంచి తప్పించుకొని లేదు తప్పించుకొని అక్కడ ఏకచక్రపురంలో ఉంటారు. ఎవరికి తెలియదు వాళ్ళు పాండవులని, భీముడని ఎవరికి తెలియదు. ఒక ఇల్లు ఎవరో ఇచ్చినారు, అప్పుడు బాడికి ఇచ్చేది లేదు, ఇల్లు ఉండేటివి. ఇంట్లో ఉండండి అంటే బిచ్చకు పోయేవాళ్ళు, భిక్షానికి పోతే ఎవరో ఇచ్చేవాళ్ళు. అట్లా ఏకచక్రపురంలో ఉన్నారు. వాళ్ళు ఒప్పందం ప్రకారము రోజు పంపిస్తూ ఉంటారు. ఈ పాండవులు ఉన్న చోటే పక్కన ఓ బ్రాహ్మణుల కుటుంబం ఉండింది. ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు పొద్దున్నుంచి ఓ అని. భీముడు వాళ్ళ అమ్మ కుంతీదేవి పోయి, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంటే, ఏం చేస్తామమ్మా, మా వంతు వచ్చింది, మా ఇంట్లో ఒకరిని పంపించాలా. ఒక మనిషి, 2 దున్నపోతులు, మొత్తము బండి నిండా ఆహారము, అదంతా సరిగ్గా 12:30కి ఆ పర్వతం దగ్గర ఉంటే బకాసురుడికి టైం చూసుకుంటాడు. వాడికి ఆకలి అవుతుంది, అప్పుడు బయటకు వస్తాడు. అన్నీ తినేసి అక్కడ చిన్న కాలువ ఉంటే కాలువ నీళ్లు తాగి మళ్ళా వాడు పోయి అనుకుంటాడు. అది వాడి పని. మీరు చదువుకునేది మీకు ఎట్లా డ్యూటీనో బకాసురుడికి కూడా ఒక డ్యూటీ పెట్టుకున్నాడు. ఆ డ్యూటీ ప్రకారం వాడు చేస్తాడు. కుంతి పోయి చేస్తే వాళ్ళ ఇంట్లో ఏడుస్తున్నారు, అమ్మ మాకు అంత వచ్చింది. దాంట్లో వాడు చిన్న పిల్లోడు ఉన్నాడు, అమ్మా మీరెవరు పోద్దమ్మా, నేను పోతానమ్మా బకాసురుడికి ఆహారంగా అంటున్నాడు. వాళ్ళు కన్నీళ్ళు అయిపోయి, కన్నా నువ్వెందుకురా, మేము పోతాము. భార్య అంటుంది నేను పోతానండి అంటుంది, భర్త అంటాడు నేను పోతాను అంటాడు, కొడుకేమో నేనే పోతానంటాడు చిన్నోడు. కుంతి అవి చూసి కన్నీళ్ళు మయమైపోయింది, పాపం ఏడ్చింది. అమ్మ మీరెవరు పోవద్దు, నా కొడుకు ఉన్నాడు. అమ్మ నీకైనా కొడుకే కదమ్మా, నువ్వెట్లా పంపిస్తావు నీ కొడుకుని అంటారు వాళ్ళు. కుంతి అంటుంది, వాడు మామూలు వాడు కాదమ్మా, వాడు మహాబలవంతుడు, మీరే చూస్తారు కదా, వాడు బలవంతుడు, వాడిని పంపిద్దామంట. కుంతి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. పాపం ఏం పర్వాలేదు, మా వాడిని పంపిస్తారు. భీముడు వస్తాడు, భీముడికి చెప్పింది. భీముడు రెడీగా ఉన్నాడు. 2 దున్నపోతులు, వంటలన్నీ వంట చేశారు. ఊళ్ళో వాళ్ళు అన్నీ బండికి ఎత్తినారు. బండికి ఎంత నింపినారు, అన్నము, గారెలు, బూరెలు, వడలు అన్నీ, మొత్తం సంక్రాంతికి మనం చేసుకునే పదార్థాలన్నీ కూడా, కిచిడి, పొంగలు అన్నీ పెట్టారు. దాంతోపాటు అవన్నీ ఇచ్చేసి చక్కగా తయారైతే భీముడు నగల్లో కూర్చున్నాడు. అమ్మ ఇవి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి, మీరు కథలు చదువుతా పోండి, మీ టెక్స్ట్ బుక్స్ చదవండి, కథలు కూడా చదవండి. ఊరికే తమాషగా మీకు ఎంత
తెలుస్తుందో, ఎంత భాష వస్తుందో, ఎంత అద్భుతమవుతారో మీరే చూడండి. తాతగారు చాలా కథలు చదువుకున్నారటనా. నరేంద్ర కూడా చాలా ఇష్టం ఆయనకి పుస్తకాలంటే. ఆ బుక్ ఎగ్జిబిషన్ వచ్చి సెకండ్ హ్యాండ్ బుక్స్ వచ్చినాయని నిన్నంతా సాయంకాలం అక్కడే గడిపారు ఆయన ఫ్రెండ్స్ అంతా. బుక్స్ అంటే ప్రాణం ఆయనకి. హెచ్జి వెల్స్ వరల్డ్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అన్నీ నిన్న ₹1000 పుస్తకాలు కొని పెట్టుకున్నాడు. ఆయనకి పుస్తకాలు ఉంటే ప్రాణం. రాత్రల్లా చదువుతూ ఉంటాడు. ఎప్పుడో కాసేపు నిద్రపోతాడు, మళ్ళీ చదువుతాడు. ఆయనకి పిచ్చి అంతే. తాతగారికి ఇప్పుడు అంత పిచ్చి లేదు, ఒకప్పుడు ఉండేది. చిన్నప్పుడు చాలా పిచ్చి కథలన్నీ. మీరు కూడా భారతము కథలన్నీ చదివేసేయండి, చాలా బాగుంటాయి, చాలా తమాషగా ఉంటాయి, మీ మనసుని పట్టేస్తుంటాయి. మీరు కొన్ని పుస్తకాలు మొదలు చదవండి, తర్వాత పుస్తకాలే మిమ్మల్ని పట్టుకొని పోతాయి. చదవలేకుండా ఉండలేరు. అమ్మో ఏదో ఒక పుస్తకం చదవాల్సిందే అని ఒక వ్యసనం పట్టుకుంటుంది. ఆకలి మనకి ఎట్లా ఆకలి అయినప్పుడు అన్నం తిని తీరాల్సిందే, దప్పికైనప్పుడు నీళ్లు తాగి తీరాల్సిందే అన్నట్ట ఆ కథల పుస్తకం అంటే కథల పుస్తకం కంప్లీట్ చేయాల్సిందే. అది మీ స్టడీస్కి కూడా ఉపయోగిస్తుంది. ముఖ్యంగా 7th, 8th, 6th, 9th పిల్లలకి బాగా లీజర్ ఉంటుంది. చదివి పడేస్తూ ఉండాలి పుస్తకాలు. అయితే మీరు చాలా ఎరుకగా చదవాలి. చాలామంది కథలు కొట్టకపోతూ ఉంటారు. తాతగారు చెప్పేది ఏమంటే కథలుగా కొట్టకపోకూడదు. లాంగ్వేజ్ ఎట్లా, పరిస్థితులు ఎట్లా, దాని ఒకటి చదివినప్పుడు మీ మనసులో ఏ రియాక్షన్స్ వస్తాయి, ఏ విధంగా మీ మనసులో రియాక్షన్స్ అంటారు, స్పందించడం, ఎట్లా స్పందిస్తుంటారు, అదంతా దృష్టిలో పెట్టుకొని ఇట్లా చదవాలి. ఊరికే స్టోరీ సినిమా చూసినట్టు కాదు. మీరు భాషను ఎట్లా ఉపయోగిస్తున్నారు, క్రియలు ఎట్లా ఉపయోగిస్తున్నారు, వర్డ్స్ని క్రిటికల్గా జాగ్రత్తగా చదివితే మీరు అద్భుతం. ఎరుక అంటారు దాన్ని. మనం మాట్లాడుకోండి. అవును, అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇంద్రాణి అంత పని ఉంటుంది కదా, రాత్రికి పోతే ఒక పుస్తకం పెట్టుకొని పుస్తకం చదువుతుందమ్మా పాపం. కొన్ని పుస్తకాలు ఇంట్లో కూడా పెట్టుకుంటుంది, మంచి పుస్తకాలు, మామూలు పుస్తకాలు కాదు. నేను ఎప్పుడైనా ఈ పుస్తకం చదివావా అమ్మా అని అంటే చదివానంటుంది. ఏదైనా చదవకపోతే చదివేయమ్మా అంటే చదివేస్తుంది. అట్లా మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లు ఉండని, మీ టెక్స్ట్ బుక్లతో పాటు మన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయమ్మా. లైబ్రరీలో అడిగితే ఎన్నైనా ఇస్తారు. మీరు పేరు రాసుకునేది మీకు ఇస్తారు. మీ ఇంట్లో అమ్మా నాన్నలకు కూడా ఇస్తారు. మన ఉద్దేశము స్కూల్లో అమ్మా నాన్నలను కూడా ఎడ్యుకేట్ చేయాలని. మేము ఇప్పుడు అక్కడ రోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు అమ్మా నాన్నలకు వర్క్షాప్ పెట్టాం. మీ అమ్మా నాన్నలను కూడా పంపించండి, చాలా నేర్చుకుంటారు. అమ్మా నాన్నలతో పాటలు పాడుతున్నాము, పిల్లల్ని గురించి మాట్లాడుతున్నాము. అక్కడ హాస్టల్ పిల్లలు కూడా వాళ్ళ అమ్మా నాన్నల గురించి మాట్లాడతారు. చక్కగా జరుగుతూ ఉంది. అందుకని భీముడు నేను పోతాను అంటాడు. వాళ్ళమ్మ చాలా సంతోషం పడతారు. దీవిచ్చి పోతరా, తెలుసు కొడుకు శక్తి ఏంటో కొద్ది తల్లికి తెలుసు. భీముడు కూడా వాడి శక్తి వాడికి తెలుసు. వాడు మహాశక్తివంతుడు. పోతాడు. పోతే అప్పటికే టైం అయిపోయి ఉంటుంది. వాడు గర్జిస్తూ ఉన్నాడు కొండపైన, ఏకచక్రపురం కొండపైన బకాసురుడు గర్జిస్తూ ఉన్నాడు. ఇంకా అన్నం రాలేదేంటి అని. వీడు తాపిగా దున్నపోతల పైన కూర్చొని బండి పైన అట్లా నడుపుకుంటా పోయేటప్పటికే 12:30 అయింది. వాడు ఆకలితో ఆర్భటిస్తున్నాడు. ఇక్కడేమో భీముడు బండి దిగినాడు. దిగి ఇంకా బకాసురుడు వాడు కిందికి దిగొస్తున్నాడు ఆహారం కోసం. భీముడు వాడిని పట్టించుకోలేదు అస్సలు. భీముడు అస్సలు పట్టించుకోలేదు. భీముడు దిగి కాళ్ళు ముఖం కడుక్కొని ఆ బండిలోటివన్నీ దింపుకొని వీడు తింటా ఉన్నాడు. వాడు ఆకలితో వాడు బకాసురుడు వాడు తింటా కూర్చున్నాడు. వాడి కోపం వచ్చింది. ఎందుకంటే తన ఆహారం అంతా వాడు తింటే, భీముడు తింటే వాడికేం మిగులుతుంది. అందుకని ఆర్భటిస్తా వచ్చి భీముడు ముద్దలు చేసి మింగుతా ఉన్నాడు. బకాసురుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి పిడికిలతో ఆ భీముడికి ఆ లెక్కన దెబ్బలు
దోమతో గుద్దుతూ ఉంటే వీడు తోలుతా ఉంది. మళ్ళీ ఇట్లా తిరిగి చూసి బకాసురుడితో, నువ్వు ఊరికే ఉండట్లా, కాసేపు ఉండి భోజనం కంప్లీట్ అయినాక మనం మాట్లాడుకుందాము అన్నాడు. వాడికి చాలా కోపం వస్తుంది. వీడు కంప్లీట్గా అవన్నీ తినేశాడు, వచ్చినాడు. అప్పుడు ఇద్దరికి యుద్ధం మొదలైంది. చెట్లు పీకేసుకున్నారు, పెద్ద పెద్ద బండలు ఎత్తుకున్నారు, కొట్లాడినారు, బాహాబాహి కచాకచి, ఇద్దరు గుద్దుకున్నారు, పెద్ద ఫైటింగ్ జరిగింది. భీముడు చాలా బలవంతుడు కాబట్టి బకాసుడిని మొత్తానికి ఇచ్చేసి చంపేసి వాడి ప్రాణం పోయింది. అదే దున్నపోతుల బండికి మోకేసి బండికి కట్టేసి దాన్ని ఈడ్చుకొని దున్నపోతులు నడుస్తున్నాయి. ఏకచక్రపురంలోకి ప్రవేశించాడు. ఎప్పుడమ్మా 12:30కి పోయినాడు భీముడు. సాయంకాలం అయింది. చాలా దూరం కదా కొండ, నడుపుకొని దున్నపోతుల్ని తోలుకొని వచ్చేటప్పటికి ఊరంతా ఎదురు చూస్తున్నారు ఏమైందని. చంపేసి ఉంటాడు బకాసురుడు, ఇంకెవరు వస్తారు, దున్నపోతులు అన్నీ పోయింటాయి అనుకుంటున్నారు వాళ్ళు. అయితే బండి చూసినారు, దున్నపోతులు వస్తున్నాయి, భీముడు వస్తున్నాడు. వాళ్ళు సంతోషం పడ్డారు. కుంతి ఎదురుపోయి చాలా ఇదిగా సంతోషం పడింది. ఊరంతా సంతోషం పడింది. బకాసురుడు ఆ విధంగా చచ్చిపోయినాడు. గొలియత్తు అంత బలవంతుడు అన్నమాట. డేవిడ్ వాడికి ఒకటే విద్య తెలుసు, ఒడిసిల్ రాయి ఇట్లా తిప్పి ఇట్లా అన్నాడంటే చల్లని పోతుంది. అది గుడి చూసి కొడుతుంది. దాన్ని శక్తి అంటారమ్మా, ఎనర్జీ. ఎనర్జీ లేనిది మనం మనుషులు కాదు. ఎనర్జీ లేనిది ఎవరు బతకలేరు. శక్తి లేనిది బలహీనులు ఈ ప్రపంచంలో జీవించలేరు. బలవంతులే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు, బలవంతులే ప్రపంచాన్ని ఏలుకుంటూ ఉంటారు. బలం అనేది అట్లా బుద్ధి బలమైన, అక్కడ శారీరకమైన బలమైన, బలం అనేది బలమే. మనం బలాన్ని గురించి మాట్లాడుతున్నాం, శక్తిని గురించి మాట్లాడుతున్నాం. మీరంతా శక్తివంతులు కావాలి. ఎప్పుడు కూడా పిల్లల్లో ఎందుకంత ఏ ఉత్సాహం ఉంటుంది అంటే, ముసలిళ్ళు ఎప్పుడు చచ్చిపోతా ఇట్లా ఉంటారు అన్నమాట. తాత కాదు, తాత ఎప్పుడు ఎగురుతూ ఉంటాడు. తాతకి ఎట్లొచ్చింది ఆ శక్తి అంటే, ఈ కథలన్నీ చదివాడు కదా, అందుకని శక్తి వచ్చింది. లోపల ఉంటుందన్నమాట. అది లోపల మైండ్లో శక్తి ఉంటుందమ్మా. నర్వస్లో శక్తి ఉంటుంది. నీ ప్రతి నర్వస్ సిస్టంలో కూడా అణువులో శక్తి ఉంటుంది. అనంతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మీకు తెలియకపోతే మీరు మీ చదువులు చాలా నట్టుబడిపోతారు, చాలా బలహీనమైపోతారు. శక్తిని మనము ఎవరైతే సమకూర్చుకుంటారో వాళ్ళు అద్భుతంగా ఉంటారు ఎప్పుడు కూడా. శక్తే విద్య. విద్య ఎందుకంటే శక్తిని ఇవ్వడానికి, బలహీనపరచడానికి కాదు విద్య. ఆ శక్తి సమస్తంగా ఉండాలి, నిండుగా ఉండాలి. అయితే మన శక్తి నిండుగా ఉండదు. ఎప్పుడు కూడా లోపల కొట్లాట ఉంటుంది, మన మైండ్లో కొట్లాట ఉంటుంది. దాన్ని సంఘర్షణ అంటారు. ఆ సంఘర్షణ మూలంగా మన శక్తి నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. మీరు పండుకుంటారు, లోపల ఏదో గొడవ అవుతుంది. స్కూల్కి వస్తారు, టీచర్ ఎందుకమ్మా నువ్వు ఇట్లా హోంవర్క్ చేయలే అంటాడు. మీరు మళ్ళా లోపల గుంజాటలు పడతారు. అమ్మ తిట్టింటుంది, నాన్న తిట్టింటాడు, మీ లోపలే ఇది ఉంటుంది. శక్తి అంతా విహీనమవుతుంది. కొంతమంది ఏమంటారంటే శక్తులు 2 విధాలు ఉంటాయి, ఆ శక్తి ఈ శక్తి పోరాడతాయి, ఆ పోరాడటంలో నుంచి కొత్త శక్తి ఉద్భవించింది అంటారు. కమ్యూనిస్టులు అట్లా అంటారు, హెగెల్ అట్లా అంటారు. ఆయన 2 శక్తులు, థీసిస్, సింథసిస్, యాంటీథీసిస్. థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్, అవి 2 పోట్లాడతాయి. సింథసిస్ వస్తుంది. సింథసిస్ మళ్ళీ 2గా యాంటీథీసిస్, థీసిస్ 2 పోట్లాడుకుంటాయి. మళ్ళా ఎప్పుడో ఒక దీంట్లో స్పైరల్ అంటారు, ఇట్లా పోట్లాడి ఉన్నత దీనికి. ఆ సిద్ధాంతాలన్నీ పనికిమాలినవి. ఎందుకంటే దాంట్లో సంఘర్షణ ఉంటుంది. ఎవరితో సంఘర్షణ ఉండకూడదు. తాతగారికి ఏ సంఘర్షణ లేదు ఎవరితో. ఏం పట్టింది? ఎప్పుడైతే నీలో సంఘర్షణ లేదో, ఈ సూత్రం అమ్మ, తాతగారు ఇప్పుడు చెప్పేదానికంత సూత్రం ఏంటంటే, ఎక్కడ సంఘర్షణ లేదో, ఎక్కడ పోట్లాట లేదో, ఎక్కడ వైరుధ్యాలు లేవో,
ఎక్కడ నిరంతరమైన సంఘర్షణ ఇవి లేవో అక్కడ శక్తి నిశ్చలంగా ఉంటుంది. ఎక్కడ నిశ్చలత ఉందో, ఎక్కడ ప్రశాంతత ఉందో దాన్నే మనం ధ్యానం అంటాము. ఆ ధ్యానంలో శక్తి మనకు ఉంటుంది. గోలియత్ నిరంతరం సంఘర్షణలో నుంచి వాడు రకరకాలుగా ఇచ్చేసి ఒక శారీరకమైన శక్తిని సంపాదించుకున్నాడు. ఆ శక్తి వాళ్ళలో అది నిజంగా నాణ్యమైనది కాదు. బకాసురుడికి ఎట్లా శక్తి ఉందో అట్లే గోలియత్తుకు కూడా అట్లే శక్తి, రాక్షస శక్తి అంటారు దాన్ని. రాక్షస శక్తి ప్రేమ ఉండాలి శక్తికి, కారుణ్యం ఉండాలి శక్తికి. అప్పుడు అది పోట్లాట ఉండదు, అందరినీ హాయిగా చూసుకుంటుంది. మంచితనం ఉండాలి శక్తికి. శక్తి అంటే వినాశనం కాదు, శక్తి అంటే సమస్తాన్ని ప్రేమించడం. శక్తి అంటే అందరినీ ప్రేమించడం. మొత్తం వీళ్ళంతా అంటుంటారు ఇండియా ఈజ్ గ్రేట్ అని. కాదు. వాళ్ళేమో అమెరికాలో అమెరికా గ్రేట్ కాదు, అందరూ ఒకటే. మీకు అందరూ అమెరికా గ్రేట్ అని చెప్తే దాంతోనే పోయింది అమెరికా. దాంట్లో అమెరికా గ్రేట్, ఇండియా గ్రేట్, మేక్ అమెరికా గ్రేట్. ఐఎమ్ మేక్ అమెరికా ఐఎమ్ ఇండియన్ అంటుంటారు. కాదు, అసలు అమెరికా గ్రేట్నెస్ అందరు రావచ్చు. ఐఎమ్ యూనివర్స్, ఐఎమ్ ద యూనివర్స్. అట్లా ఉండాలన్నమాట. శక్తి ఎప్పుడు కూడా ఎక్కడ విచ్ఛిన్నం ఉంటుందో అక్కడ మీరు ఎప్పుడు కూడా పూర్ణమదం పూర్ణమిదక్ పూర్ణాత్ పూర్ణ ప్రముచ్యతే అని పాడుతుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ శక్తి ఉంది, అక్కడ శక్తి ఉంది. ఆ శక్తి అది శక్తే, ఇది శక్తే. ఆ పరిపూర్ణమైన శక్తి నుంచి నువ్వు కొంచెం తీసి అక్కడ పక్కకు పెడితే అది కూడా సంపూర్ణమైన శక్తే. ఈ శక్తి నుంచి ఇంకో శక్తి పరిపూర్ణంగానే ఉంటుంది. దాంతో కలిపినా అది పరిపూర్ణంగా ఉంటుంది. అందుకని శక్తిని ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేయకూడదు. విచ్ఛిన్నం చేస్తే ఈ కమ్యూనిస్టులు మాత్రం కొట్లాడతారు, రోజు కొట్లాట ఉంటుంది. కొట్లాట్లో బలహీనమైపోతుంది ప్రపంచం. కొట్లాట్లు ఎవరితోనూ గొడవ అవసరం లేదమ్మా. టీచర్తో, మీ అమ్మ నాన్నలతో, పేరెంట్తో ఈ చదవాలా, హిస్టరీ చదవాలా, లేకపోతే జాగ్రఫీ చదవాలా, మ్యాథ్స్ ముఖ్యమా, ఫిజిక్స్, అంతా ఒకటే. హాయిగా ఉండడం, హాయిగా ఉండి మీరు ఏది ఇంట్రెస్టో ఆ పని చేస్తూ ఉండడము. అట్లే మీరు బాధ్యతగా ప్రవర్తించడం. దాంట్లో ఏమవుతుందంటే మీ శక్తి సమకూరుతుంది, నిరంతరం సమకూరుతుంది. గోలియత్కి ఆ వైనాలన్నీ తెలియవు, డేవిడ్కి కూడా తెలియవు. అయితే డేవిడ్కి ఒక ఉపాయం ఉంది. ఒడిసెలా తెలుసు వాడికి, మెండుగా ఉంటాడు. ఒరే, అనవసరంగా వాంతో ఎందుకురా, నువ్వు చిన్నోడివి అని గొలియత్ అన్నలు చాలా చెప్తారు, వద్దురా వద్దురా, నువ్వు వాంతో ఎందుకురా పందెము అని. లేదన్నా, నేను ఏమైనా సరే అంటాడు. రాజు దీవించి నీకు అర్ధ రాజ్యం ఇస్తాను, నేను అన్నీ చేస్తాను, నువ్వు ఇదని. అయితే ఆ రాజు పంపించిన రాజుకు కూడా అనుమానం, ఇంత చిన్నోడు వీడెట్లా, వాడు తాటి చెట్టు ప్రమాణంగా ఉన్నాడు, పెద్ద భారీ కాయుడు, వాడిని ఎట్లా ఎదిరిస్తాడు అని. గొలియత్తు ఎవడొస్తాడు నాతో ఈరోజు ఫైటింగ్కి అని ఆ పైన ఉన్నాడు నిలబడి, అక్కడి నుంచి గర్జిస్తూ ఉన్నాడు. గోలియత్ చిన్నగా కింద లోయలో కింద నిలబడ్డాడు. గోలియత్ డేవిడ్ కనపడతా ఉన్నాడు. వాడేమో పైన, ఏయ్, నిన్ను నలిచేసి ఇట్ట పిండేసి తుంచేసి విరిచేసి తినేస్తా అంటున్నాడు గోలియత్. డేవిడ్ ఒడిసెలు తగిలేసుకున్నాడు, ఒడిసెలు చేతిలో పట్టుకున్నాడు. వాడు గోలియత్ నడిచి వస్తున్నాడు అట్లా పైనుంచి, కొండపైన నుంచి. డేవిడ్, మీరు బైబిల్ చదవండి అమ్మా, బైబిల్లో మంచి స్టోరీస్, రామాయణం భారతాలు ఏవి వదలకూడదు. మీరు స్టోరీస్ అంటే చదవాలి. అయితే ఎరుకలో చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ఏంటి నేను నేర్చుకుంటాను చదవాలి, భాష ఎట్లా ఉపయోగిస్తున్నారు చదవాలి. తాతగారికి ఇప్పుడు తెలుగు భాష ఎంత బాగా చక్కగా మాట్లాడుతున్నారంటే భాష పైన ఎరుకలో చదువుకున్నాడు తాతగారి కథలు అవన్నీ కూడా. ఎరుక అంటే భాషను ఎట్లా, ఓ పదాన్ని ఎట్లా ఉపయోగిస్తాము అని. నేను తెలియకుండానే భాషను కరెక్ట్గా ఇది ప్రాపర్ వర్డ్ వస్తూ ఉంటుందమ్మా. అది నేను ప్రయత్నం చేయను, రైట్ వర్డ్ వస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా వస్తూ ఉంటుంది. అది ఎట్లా వస్తూ ఉంటుంది అని అంటే అదంతకదే వస్తుంది. నువ్వు సాధన చేసావు కదా, చదువుకున్నావు కదా, భాషను ఎరుకతో. అందుకని మీరు చదివేటప్పుడు వర్బ్ ఏంటి, ఎట్లా వర్బ్ ఉపయోగిస్తున్నారు, వర్బ్ అని. నేను ఇంగ్లీష్ అంతా చూస్తే ఇంతలా డిక్షనరీస్,
20th సెంచరీ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, యూనివర్సల్ డిక్షనరీ. అమ్మ బాబో ఇది ఎక్కడ చదివేది, నా చేత కాదనుకున్నా. అయితే భాషను నేర్చుకోవాలని తీవ్రమైన లోపల కోరిక ఉంది కదా, అది కాదు. భాషకు మూలం ఏంటంటే ఒక ఫ్రెండ్ చెప్పినాడు, వర్బు ఒకటే భాష. వర్బుని నువ్వు మాస్టరీ చేసావా, వర్బు పైన ఎరుక ఉందా, నీవు భాషనంతా నీకు వచ్చేస్తుంది. సెంటెన్సు, లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బు, ఇవన్నీ వచ్చేస్తాయి. వర్బు చాలా ముఖ్యము. అమ్మ వర్బా, అయితే సింప్లిఫై చేసినట్టే కదా లాంగ్వేజ్ని. వర్బ్ ఎక్కడుంటుంది, ఎన్ని ఉంటాయి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా చూసినా మహా అయితే 60,000 వర్బ్స్. సాంస్క్రిట్ వర్బ్స్, తెలుగు వర్బ్స్ అన్నీ కలుపుకొని నా ఫ్రెండ్ బద్రిరాజు కృష్ణమూర్తి అని పిహెచ్డి చేసినాడు ఆయన. భారతంలో వర్బ్స్ అన్నీ పిహెచ్డి. ఆ వర్బ్ను బట్టి ఆయన తెలుగు భాష సంస్కృతం నుంచి వచ్చింది కాదు, ద్రావిడం నుంచి వచ్చింది. వర్బులు అన్నీ ద్రావిడమే. వర్బ్ అనేది లాంగ్వేజ్కి మూలమమ్మ. వర్బుని తెలుసుకుంటే నీకు భాష తెలుస్తుంది. నేను ఇంగ్లీష్లో వర్బుని పరిశీలించుకుంటా చదువుకుంటాను. ఇప్పుడు కూడా వర్బు చాలా ఇంపార్టెంట్ నాకు. ఇంకోటి ఏంటంటే వర్బ్ అంటే యాక్షన్, ఉత్త థియరీ కాదు. వర్బ్ అంటే యాక్షన్ అన్నమాట. కాబట్టి వర్బు నన్ను నిరంతరము యాక్షన్లో ఉంచింది. నిరంతరము యాక్షన్లో ఉంచాను. నువ్వు కూడా అది నేర్చుకోవాలి. అందుకని వాడు ఎట్లా తిప్పుతున్నాడంటే అది యాక్షన్ అన్నమాట. డేవిడ్ ఎట్లా తిప్పుతున్నాడంటే దట్ ఈస్ గ్రేట్ యాక్షన్. ఇట్లా తిప్పి వాడు ఇంకా దిగి గర్జిస్తా గాండ్రిస్తా వస్తున్నాడు. నమిలేయాలని, పిండేయాలని వస్తున్నాడు వాడు గోలియత్. ఈ లోపల ఇట్లా తిప్పి తిప్పి ఒక చెయ్యి ఒక ఇది ఇచ్చినాడు, విడుస్తానే రాయి బల్లని పోయింది. ఎట్లా పోయిందంటే అంత స్పీడ్గా పోయింది. పోత అది ఇక్కడ అంత మనిషి కుప్పకూలిపోయినాడు. గోలియత్ కుప్పకూలిపోయినాడు అంతే. డేవిడ్కి తెలుసు తన శక్తి ఏంటో. తన ఒడిసిన రాయి అది సూటిదనంగా ఎట్లుంటుందో తెలుసు. అందుకని శక్తిని మనం ఎప్పుడు సమకూర్చుకోవాలి. స్టూడెంట్స్, శరీరము శక్తి కూడా అవసరమే. ఆరోగ్యంగా ఉంటే శరీరక శక్తి ఉంటుంది. మానసిక శక్తి ఎట్లుంటుంది? సింప్లిఫై చేస్తున్నాడమ్మా తాతగారు. ఎట్లుంటుంది? నీ గొడవలు లేకుండా ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటే, మనసు హాయిగా ఉంటే, ఏ ఆలోచనలు, ఇది చాలా ముఖ్యమమ్మా తాతగారు ఇప్పుడు చెప్తూ ఉండేది. ఆలోచనలు మ్యాథమెటిక్సు, ఫిజిక్సు, టెక్నికల్ ఇది, దానికి కావాల్సిన ఆలోచనలు. మన శక్తి ఏమి వృధా కాదు, దాంట్లో గొడవలు ఏమి ఉండవు. మ్యాథ్స్ చేస్తే నీకు చాలా బుద్ధి బలం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. సైన్స్ ప్రయోగాలు చేస్తే నీకు బుద్ధి బాగా వికసిస్తుంది. హిస్టరీ అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం, హిస్టరీ ఆఫ్ మ్యాన్ అంటారు. అది తెలుసుకుంటా ఉంటే నీకు నీ గురించి తెలుస్తుంది. దాంట్లో గొడవలు ఏమి లేవు. ఎక్కడ గొడవలు వస్తాయి? మానసికమైన ఆలోచనలు. నేను రేపు ఏం కావాలనో, రేపు ఐఏఎస్ కావాలా. అందరు కొంతమంది ఎయిమ్స్ పెట్టుకొని చదువుతారు. ఎయిమ్స్ లేవమ్మా జీవితానికి. నువ్వు నిండుగా ఈ క్షణంలో నిండుగా ఉన్నావు, అదొకటే. రేపేం కావాలా ఆలోచన చేయొద్దు దయించి. రేపు ఆలోచన చేస్తే నీ శక్తి విహీనం అవుతుంది. నీ శక్తి అంతా రేపేమిటో మాకు తెలియదు, మళ్ళా క్షణం ఏమిటో తెలియదు. నా ఫ్రెండు వెన్నెల ఈరోజు ఇచ్చేస్తే, వెన్నెల కంటే ఆయన చనిపోయినాడు. ఇట్లా ఎప్పుడు చనిపోతారో తెలియదు, చనిపోతూ ఉంటారు. మనం ఏం చేయాలా? ఎప్పుడు కూడా చింత చేయకూడదు, దేనికి చింత చేయకూడదు. అన్నం లేదు, ఆల్ రైట్. ఇల్లు లేదు, ఆల్ రైట్. ఏదో ఉపద్రవం జరుగుతుంది, సరే. నువ్వు ప్రతిదానికి జిడ్డు కృష్ణమూర్తి అక్కడ ఆయన పుస్తకాలన్నీ ఉన్నాయి. దాంట్లో ఒకసారి ఆయన అంటాడు, డూ యు నో ది సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ అంటాడు. పొడుపు కథ పొడుస్తున్నాడు ఆయన, పొడుపు కథ అడుగుతున్నాడు. నా జీవితంలో రహస్యం ఏంటో తెలుసా అని అడిగినాడు. అందరూ ఆయన ఫ్రెండ్స్ అంతా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు అడిగారు, ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్. తాతగారు మీకు కూడా ఆ రహస్యం చెప్తున్నాడమ్మా. మీరు అడుగుతున్నారు తాతగారిని జీవితంలో రహస్యము, మీ రహస్యం ఏంటి తాతగారు అని తాత చెప్తున్నారు, వినండి అమ్మా. ఏంటి రహస్యము? ఒకటే రహస్యము. ఏమొచ్చినా ఏమన్నా రాని,
కొండల మీద పడుతున్నాయి, కరోనా రోగాలు వస్తాయి. ఏమైనా సరే ఏమాత్రం చలించకూడదు, ఏమాత్రం భయం పడకూడదు, ఏమాత్రం లోపల గాబరా పడకూడదు. అది జీవిత రహస్యమమ్మ. మీకు అది తెలిస్తే సరే పరీక్షలు ఫెయిల్ అవుతాము, ఫెయిల్ అయితే అవుతాము, సరే. అట్లా వాడిని ఏం చేసుకుంటారమ్మా? మీరేమో భయపడతా ఉంటారు ఎప్పుడు. ఏమిటికి భయపడొద్దమ్మా. మీరు అనుకుంటారు ఈ ఉద్యోగాలంతా మనల్ని ఏం కాదు. మనల్ని కాపాడేది, మనల్ని ఇచ్చేసేది మన తెలివి ఏదైతే ఉంటుందో, ఇంటెలిజెన్స్ అంటారు, అది మనల్ని కాపాడుతుంది. అంతేగాని ఇవన్నీ కాదు, మన ప్లాన్లు ఇవన్నీ ఏమి పనికి రావమ్మా. ఎప్పుడైతే నువ్వు నిండుగా ఉంటావో ప్రతి క్షణము, అప్పుడు శక్తి ఉంటుంది. శక్తి విచ్ఛిన్నమైతే, విచ్ఛిన్నం అంటే రెండు భాగాలుగా చీలి అది ఇది కొట్టాడుకుంటా ఉండేది విచ్ఛిన్నం అంటారు. అవి కొట్టాడుకుంటా ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాజకీయాలు రాజకీయాలు ఏమీ మనకు అన్నం పెట్టవు, ఏమీ కాపాడవు. ఎందుకంటే అవి ఎప్పుడు కొట్టాడుకుంటా ఉంటాయి, వాళ్ళు వీళ్ళు. ఎక్కడ శక్తి మిగులుతుంది? మన శక్తి అంతా పెడితే అది అక్కడ మనకు అద్భుతం జరుగుతుంది. ఎప్పుడు కొట్టాడుకుంటూ ఉంటే, మీరు రాజకీయాలు చూస్తూ ఉంటారు కదా, కొట్లాడుతూ ఉంటారు. ప్రపంచ రాజకీయాల్లో కూడా అట్లే జరుగుతూ ఉంటుంది, దేశ రాజకీయాల్లో అట్లే జరుగుతూ ఉంటుంది, రాష్ట్రంలో కూడా మీకు అదే. మీరు న్యూస్ పేపర్ తిప్పండి, ఏ న్యూస్ పేపర్, తాతగారు ఊరికే ఇట్లా తిప్పేస్తారు, 5 నిమిషాలు కూడా పట్టదు తాతగారికి పేపర్లు అన్నీ చదవడానికి. కారణం ఏంటంటే చదవడు, ఊరికే హెడ్డింగ్స్ కొట్లాడుతూ ఉంటారు. రేపు ఎప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుందా, ఎప్పుడు వీళ్ళు బాగుపడతారా, ఎప్పుడు వీళ్ళు మంచిగా ఉంటారా? తాతగారికి ఎవరితోనూ పోట్లాట్లేదు, దేంతోనూ. తాతగారికి ఏ సిద్ధాంతాలు లేవు, ఏ మతాలు లేవు, ఏ కులాలు లేవు, ఏ స్వార్థాలు లేవు, ఏమీ లేవు. అక్కడ ఉంటుందమ్మ శక్తి. అట్లా వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము అద్భుతంగా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ కోరిక లేదు, అక్కడ ఏ కోరిక లేదు. ఏ కోరిక లేనప్పుడు ఏముంటుంది అక్కడ? ప్రేమ ఉంటుంది అందరినీ. ఎవరిపైన వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు తన, అవేమి ఉండవు, అందరినీ ప్రేమిస్తారు, ప్రపంచాన్నంతా ప్రేమిస్తారు. శక్తి అంటే ప్రపంచాన్నంతా మొత్తం, మొత్తం ప్రపంచాన్నంతా ప్రేమించేదే శక్తి. అంతేగాని ప్రత్యేకంగా ఈ ఈ దేవుళ్ళని పెట్టింటారు చూడు, వాళ్ళు కొంతమంది అభిమానం వాళ్ళకి, ఈ దేవుడు వీళ్ళనే కాపాడతారు, హిందువుల దేవుడు హిందువులనే కాపాడతారు, లేకపోతే చర్చిలో క్రైస్తుని నమ్ముకుంటే వాళ్ళే. అట్లుండదు, శక్తి సమస్తాన్ని కాపాడుతుంది. సృష్టికి శక్తి ఉందమ్మా. మీరు ఒక విత్తనం అక్కడ వర్షం వచ్చినప్పుడు నాటండి, అది మహావృక్షం అవుతుంది. కొంచెం ఎరువు వేయండి, బాగా ఎండ తగిలేటట్లు చూడండి, దానికి మేకలు అవి తినకుండా చూడండి, దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వండి, సంరక్షణ ఇవ్వండి, అది మహావృక్షం అవుతుంది. ఇంతే విత్తనము. మరి చెట్టుకి ఎంతమ్మ విత్తనము? అది మీరు నాటారు, మహావృక్షం అవుతుంది. ఆ కదిరి దగ్గర తిమ్మమ్మ పరిమాణని మామూలు కాదు. ఆమె ఏదో ఇంట్లో ఏదో కార్యం జరిగితే 4 గుంజలు పాటింది, 4 గుంజలు తెచ్చి పాటింది. మళ్ళా కార్యం అయిపోయింది, ఫంక్షన్ అయిపోతానే గుంజలు పీకేద్దామని చూసింది. చూస్తే 3 గుంజలు ఇట్లా పీకితే వచ్చినాయి, ఒక గుంజ చిగురిచ్చింది. అరే చిగురిచ్చింది, అది మరిమాను. ఆ చిగురిస్తే అట్లే వదిలిపెట్టింది. ఆ తిమ్మమ్మ మరిమాన్ అంటారు దాన్ని. అది ఊడలు దింపి ఊడలు దింపి ఊడలు దింపి, మరిమాను ఊడలు, ప్రతి ఊడ ఒక మహావృక్షం అవుతుంది, ప్రతి ఊడ ఒక మహావృక్షం అవుతుంది. అట్లా 10 ఎకరాలమ్మ మొత్తం అంతా ఒకటే వృక్షం. ఆ 10 ఎకరాలు కింద నిలబడితే నీకు వర్షం పడదు, అంత నీడ మొత్తం అంతా. దాన్ని మహావృక్షం అంటారు. మీ లోపల మహావృక్షము ఒకటి ఉంటుంది, అది శక్తి అంటే. చిన్నగా ఉంటుంది, ఎంతమ్మా అది విత్తనంలో. ఆ మహాశక్తి లోపల దాగుంటుంది, దానికి అవకాశం వచ్చిందే కాబట్టి ఆకాశం అంతా పరుచుకుంటుంది. శక్తి అనంతంగా విస్తరిస్తుంది. శక్తికి ఉండే రూపం ఏంటంటే విస్తరణ, విస్తరణ, విస్తరణ. పెరుగుతూ ఉంటుంది, అలుముకుంటూ ఉంటుంది, సమస్తాన్ని మొత్తంగా అలుముకుంటుంది. నీ లోపల శక్తి వాడేరా ఇంతే ఉన్నాడు అనుకుంటావు, వాడు ప్రచండంగా విజృంభిస్తాడు, చదువుకుంటాడు, మొత్తం ప్రపంచానికి వాడి తెలివి పాకుతుంది, వాళ్ళు అనంతమైన శక్తి ఉంటుంది, వాడు ప్రపంచ ప్రఖ్యాత అయిపోతాడు. ఎవరికి తెలియదు ఎవరిలో ఏ శక్తి ఉందో. మీలో మీకు ఉండే శక్తిని మీరు గ్రహించాలంటే ఎప్పుడు ధ్యానంలో మీ శక్తిని గ్రహించాలి. దాన్నే నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటారు.
నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నీ లోపల ఉండే శక్తిని నువ్వు గ్రహించాల. నువ్వే తెలుసుకోవాలి ఏముంది నా లోపల. ప్రతి వాళ్ళలో శక్తి ఉంటుందమ్మా. మీరంటారు ఆ చిన్న బుడ్డోడే చాలాసేపు ఇక్కడ కూర్చున్నాడు ఆ బాబుతో, వాళ్ళలో ఎంత ప్రచండమైన శక్తి ఉంటుందో మనకేం తెలుస్తుందమ్మా. వాడు పెద్దోడై అప్పుడు విస్తరించినప్పుడు ఆ శక్తి తెలుస్తుంది. గోలియత్తుని డేవిడ్ ఇచ్చేసాడంటే అంతే, ఊరికే చిన్న మనుషులు ఆయువు పట్టులో. అందుకే మనము శక్తిని గురించి ఇచ్చేస్తున్నప్పుడు శక్తి మూలం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న అన్నమాట. ఇప్పుడు తాతగారు అడుగుతున్నారు, శక్తి ఎక్కడి నుంచినమ్మా, ఏ మూలం నుంచి పుట్టుకొస్తుంది మీ లోపల? ఆహారం అనేది ఆన్సర్ కాదమ్మా. చాలామంది అందరూ ఆహారం తింటారు కదా, జంతువులు కూడా ఆహారం తింటాయి కదా. కొన్ని జంతువులు అయితే మాంసాహారం తింటాయి. ఏనుగు అట్టాంటివైతే శాకాహారంతోనే అంత బలం తెచ్చుకుంది. శాకాహారంలో కూడా ఏనుగంత శక్తి పెంచేకి శాకాహారంలో కూడా పోషకాలు ఉన్నాయి. శక్తి మాంసాహారంతోనే రాదు. అమ్మో, శాకాహారంలో కూడా కోడి రామూర్తి అని ఆయన గొప్ప ఛాంపియన్ అన్నమాట. ఆయన శాకాహారమే తినేవాడు. శాకాహారంతోనే ప్రచండ బలుడు అన్నమాట. ప్రపంచమంతా తిరిగి అందరినీ ఓడించాడు, అంత బలుడు. అందుకని ఆహారం అనేది కొంతమంది అంటారు మీరు శాకాహారంతోనే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటారు. అది పెద్ద సైంటిఫిక్ సూత్రం కాదమ్మా, అది ఊరికే ఒక సూచన అంతే, ఒక సూచన అంతే. అందుకని మీరు ఎక్కడి నుంచి వస్తుంది మీ శక్తి అనే మూలంలో మీరు ప్రశ్నించాలి. మీరు రాసేటప్పుడు తాతగారు ఆన్సర్ చేయరు, మీరే దాన్ని ఇచ్చేయాలి. నరేంద్ర అసలు శక్తి ఏంటి అనే దాని గురించి ఆయన మాట్లాడతారమ్మా. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.